శాంతతకు సంబంధించి కూడా సమాధానాలు రావాల్సిన అవసరం ఉంది. సార్ ఋషికొండ కూడా పీపీపీ, కాకినాడ శాసనసభ గిరిజన భూములకి ఎసరు. ఇప్పుడు సర్వం ఇప్పుడు పీపీపీ కదా. పీపీపీ అంటే దాని గొప్పతనం తెలియదని నేను ఒక పేజీ రాసాడు మొత్తం. పీపీపీ దాని ఔన్నత్యం, దానివల్ల కలిగే ఉపయోగాలు, పీపీపీ వల్లనే ప్రపంచం ఉద్ధరించబడుతుందని కొంతమంది నమ్ముతున్నారు. కానీ ప్రజల ఆస్తులు, ప్రజల భూములు, ప్రజల సంస్థలు, వనరులు తీసుకెళ్ళి ప్రైవేట్ అడిగిచ్చి ఇది ప్రైవేట్ కంటే అన్యాయం, ప్రైవేట్ అడిగి కనీసం అని అడగడానికన్నా ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో ఉందండి ఉదాహరణకు, చాలా ప్రెస్టీజియస్, వేల కోట్లు, ఎక్కడ చూసినా మాల్స్, ఇవన్నీ. ఏమనింది గవర్నమెంట్ అడిగింది ఏంటి? సెకండ్ ఫేజ్కి వెళ్దాం, రెండో దశకు వెళ్దాము అని అడిగింది, అంతే కదా. మీతో వ్యాపారం చేస్తున్నాను, మీరు మన ఇద్దరం ఒక ఊరికి పోదామని బయలుదేరాము, సగం దూరం వచ్చిన తర్వాత మీరు సడన్గా దిగిపోతానంటే పీపీపీ మోడలే కదా అది కూడా. ఇప్పుడు హైదరాబాద్ మెట్రో ఒక గుణపాఠం కావాలి. నడిచినంతకాలం నడిచింది, బాగానే ఉంది, దాన్ని ఎవరు కాదండి. ఎన్ని ఆస్తులు ఇచ్చారు, ఎంత డబ్బు, దాన్ని పక్కన పెడదాం. కానీ మధ్యలో వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు రిషికొండలో విలాస భవనాలు కట్టారు, ఇంత ఖర్చు అయింది, ఇదంతా అందరం మాట్లాడాము, విమర్శించారు, పర్యటించారు, వాటిని ప్రదర్శించారు, ఇదంతా అయిపోయింది. కానీ ఏడాదిన్నర పాటు అది కూడా ఖాళీగానే ఉంది. ఏం చేస్తారు అంటే ప్రజాభిప్రాయం సేకరిస్తాము అన్నారు. ఇప్పుడు ఆమ్రపాలి గారు దానికి సంబంధించిన ఐ థింక్ టూరిజం పర్యాటక శాఖ అనుకుంటా, వారు మేము వివిధ ఆప్షన్స్ చేస్తున్నాం, పీపీపీకి ఇస్తే ఎలా ఉంటుంది అన్న దాని మీద కూడా ప్రజల అభిప్రాయాలు మేము తీసుకుంటామంటే ప్రతిష్టాత్మకమైన చాలా కేంద్రం అది. ఆర్థిక శక్తి, సముద్ర తీరం, ఆరోగ్యకరంగా ఆహ్లాదకరంగా ఉండే చోట టూరిజం శాఖకు సంబంధించి దాన్ని ఎలా వాడుకోవాలి, దాన్ని ప్రైవేట్కి ఇవ్వటం ముందు నుంచి అదొకటి. పాపం ఆయన ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు అయితే నాకు ఇంతకిస్తే అన్న పద్ధతిలో కూడా ఒకసారి ఆయన మాట్లాడారు. సరే, మన అశోక్ గజపతి రాజు గారేమో పిచ్చి ఆసుపత్రికి ఇద్దాము అని ఆయన ఒక అర్థం లేని మాట, ఆయన ఒకటి ప్రతిపాదన, ఆయన ఒకటి చేశారు. ఇప్పుడు పీపీపీలోకి వెళ్దాం అంటున్నారు. కాబట్టి సందేహాస్పదంగా రిషికొండ కూడా ప్రభుత్వం చేతుల్లో నుంచి బహుశా మళ్ళీ సోకాల్డ్ పీపీపీ మోడల్లోకి వెళ్తుందేమో. అప్పుడు మళ్ళీ రియాక్షన్ వేరే వస్తుంది. ఇప్పటివరకు ఉన్న రియాక్షన్ వేరుగా ఉంది. ఎవరో డబ్బు ఖర్చు పెట్టి, ఎవరైనా ఏదో ప్రజలు, ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు, లేకపోతే శాఖలు, విభాగాల చేతిలో ఉండడం వేరు. ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళకి అప్పగిస్తే ఇంకా అంతే కదా. పోనీ అదే నిర్ణయం అయితే ఇంత ఆలస్యం ఎందుకు చేస్తున్నారు? ఇలా చూస్తే వర్మ కాకినాడ సెజ్ కూడా ఒక్కొక్క జిల్లా చూసుకుంటూ వస్తే ఎప్పుడో వేల ఎకరాలు తీసుకున్న భూములన్నీ అలాగే ఉన్నాయి. వాళ్ళేం కట్టరు, రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం వాళ్ళు ఎక్కువగా వాడుకుంటారు, లేదా పొల్యూషన్ దీనికి దారితీసినటువంటివి, దాని మీద ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కాక ఈ భూములు, ఈ కొండలు కాక పోలవరంకు భూములు కావాలని ఎప్పుడో గిరిజనులకు ఇచ్చాం, వాళ్ళు ఎలాగో వాడుకోలేరని గిరిజనుల భూములు తీసుకుంటా ఉన్నారు పోలవరం కోసం. అంటే మత్స్యకారులైనా, గిరిజనులైనా, ప్రజల ధనంతో కట్టిన రిషికొండ అయినా చివరికి అన్నీ ఎక్కడికి వెళ్తున్నాయంటే సేకరణ, కార్పొరేట్ వాళ్ళకి అప్పగించడం, ప్రజల ఉరిమురిమి ఏదో దీని మీద పడినట్టుగా ప్రజల లేకపోతే పేదల భూముల మీద పట్టడం అనేది ఇప్పుడు ఒక మంత్రంలాగా మారిపోయింది. అదే ఆందోళనకరం. సరే, గూగుల్ సందడి ఈ మధ్యకాలంలో అసలు అదానీ పేరు